నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది. దీన్ని జార విడుచుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ. ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా, పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన, ఈ జిల్లా కన్నీళ్లను చూసిన, ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన, కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్ట పని, పార పని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని. ఆ రోజు నేను అనుకున్నా, ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా, ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఒకరోజు మనకు వస్తుంది. ఆనాడు నేను నాకు అవకాశం వస్తుంది అనుకోలేదు. మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం, సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి ఈ జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన. సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే 70 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చే అవకాశం వచ్చింది. నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ అవకాశం ఆషామాషిగా వచ్చింది కాదు. ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసమో, అనవసరమైన ఖర్చుల కోసమో, ఆర్భాటపు ఏషాలు వేయడానికో కాదు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వేదిక మీద నా వయసంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు, ఈనాడు కూడా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాణ్ణి అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు. మనమందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేనెన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే. జిల్లా పరిషత్ మెంబర్గా, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే. కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడంతో పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో
ఇవాళ నవంబర్ 30 తారీఖు 2024 నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతుండ్రో, ఏ రకంగా విమర్శిస్తుండ్రో, ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరందరూ గమనించండి. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు. వారు ఏమి చేసిండ్రో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు, ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు, ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే, ఈనాడు మీరు ఒరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఒరేస్తే ఉరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి, మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. మిత్రులారా, రెడ్డి అని ఒక ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు బారే